ఈ యొక్క లాజరు భూమి మీద చాలా దరిద్రాన్ని అనుభవించాడండి. అనుభవించిన లాజరు చనిపోయిన మరుక్షణం కళ్ళు తెరిచేటప్పటికి చుట్టుపక్కల ఎవరున్నారో తెలుసండి? దేవదూతలు ఉన్నారు ప్రియులారా. దేవదూతల చేత కొనుక్కోబడిన లాజర్ అన్న మాట మనం అక్కడ చూస్తాం ప్రియులారా. మరి మనము కూడా మన యొక్క కళ్ళు తెరిచి చనిపోయే క్షణంలో ఒకసారి కళ్ళు తెరిచేటప్పటికి మన పక్కన దేవదూతలు కానీ లేకపోతే ప్రియ సహోదరి సహోదరులారా, మన గతి ఏమైపోతుంది? పుట్టి తెలుసుకున్నాము ఈ లోకం ఉందని, కన్ను మూసకు తెలుస్తుంది మరి ఒక లోకం ఉందని. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి. ఆ యొక్క లాజరు ఏం చేశాడండి? కళ్ళు మూసి కళ్ళు తెరిచే టైంకి పక్కన దేవదూతలు ఉన్నారు. అబ్రహాము రొమ్మున పరదేశికి కొనుక్కోబడ్డాడు ఆ యొక్క లాజరు. మరి ధనవంతుడి పరిస్థితి ఏమైందండి? ధనవంతుడి పరిస్థితి భూమి మీద ఎంతో వైభోగాన్ని అనుభవించాడు, ఎంతో ధనంతో డబ్బుతో ప్రతిరోజు సుఖపడ్డాడు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ కన్ను మూచి తెరిచేటప్పటికే తన యొక్క జీవితము అసలు ఊహించలేదు. ఎక్కడున్నాడో తెలుసండి? ఆరని అగ్నిలో. చుట్టుపక్కల అంతా ఆరని అగ్ని ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క ధనవంతుడి యొక్క పరిస్థితి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ధనవంతుడు కళ్ళు మూసి కళ్ళు తెరిచే టయానికి తన యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసండి? చుట్టుపక్కలంతా ఆరని అగ్ని, కేకలు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ యొక్క సందర్భాన్ని, యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకి ఏమనిపిస్తుందండి? అయ్యో బాబోయ్, ఆ యొక్క ప్లేస్ లో మనం ఉంటే మన యొక్క పరిస్థితి ఏంటి అన్నదాన్ని ఒకసారి మీరు ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా.